హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. నా వీడియో చూస్తున్నారు, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు టమాటాలు వేసి ఫ్రెండ్స్. గోంగూర పచ్చడి అని సింపుల్ గా తీసేయకండి ఫ్రెండ్స్. గుంటూరు గోంగూర అంటే ఫేమస్ ఫ్రెండ్స్. ఆంధ్ర రాష్ట్రాల్లో నాన్ వెజ్ లో గోంగూర పచ్చడి లేకుండా ఎవరు చేయరు ఫ్రెండ్స్. కాబట్టి నేను ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. తాలింపు మనం చక్కగా వేసుకుంటే 3-4 రోజులు ఉంటుంది ఫ్రెండ్స్. నిలువ ఫ్రిడ్జ్ లో లేకుండానే నిలువ ఉంటుంది. మనము ముందుగా గోంగూర వేసుకుంటాం ఫ్రెండ్స్. గోంగూరలో 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి పుల్ల గోంగూర, తెల్ల గోంగూర, కొండ గోంగూర అంటారు ఫ్రెండ్స్ కొంతమంది. మా సైడ్ అయితే దాన్ని చప్పు గోంగూర అంటారు. అంటే పుల్లదనం ఉండదు. ఈ గోంగూర అయితే గుంటూరు గోంగూర, విజయవాడ గోంగూర అంటారు. పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. గోంగూర వండుకుంటున్నాం. ఫ్రెండ్స్, గోంగూర వండుకోవడం అయిపోయింది. గోంగూర కడుక్కుందాం ఫ్రెండ్స్. గోంగూర మొత్తం కోసి కడిగి పెట్టాను. డేక్షలో పెట్టుకున్నాము. స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని ఉడకబెట్టుకున్నాం గోంగూర. టమాటా ఒకటి వేస్తున్నాను. కడిగాను కదా ఫ్రెండ్స్. ఆ టమాటా ముక్కలు చేసి వేసుకుంటే తొందరగా. కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం 1/2 గ్లాసు వాటర్ పోసాను ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇక ఫ్రెండ్స్, గోంగూర పచ్చడిలోకి తాలింపులోకి ఉల్లిపాయ కోస్తున్నాను. గోంగూర పొంగు వస్తుంది ఫ్రెండ్స్. గడ్డి పెట్టి తిప్పుదాం. మూత పెట్టేసుకుందాము. ఆ నీళ్ళని ఇంకేదాకా. గోంగూర ఉడకడానికి 10 నిమిషాలు పట్టింది. ఫ్రెండ్స్, తాలింపులు 2 స్పూన్లు తాలింపులు, జీలకర్ర 1 స్పూను, కరివేపాకు 3 రెబ్బలు, ఉల్లిపాయ 1, 2 ఎండుమిరపకాయలు ఫ్రెండ్స్. గోంగూర పొంగు వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, గోంగూర ఉడికింది. మూత తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. మెత్తగా ఉడికిపోయింది గోంగూర. మనం ఇక రుబ్బి తాలింపు వేస్తాం గోంగూర పచ్చడి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సరిపడా వేసుకుందాం. వేసుకుందాము గోంగూర పచ్చడిని. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుందాము. గోంగూర పచ్చడిలోకి ఫ్రెండ్స్ తాలింపు వేయటానికి ఆయిల్ వేస్తున్నాను. 1 స్పూన్ వేసుకుందాం. స్పూన్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్.
నూనె వేడెక్కేదాకా ఉందాము. చిన్నుల్లిపాయలు ఒక 5 రెబ్బలు. తాలింపులు వేసుకుందాము. జీలకర్ర తాలింపులు. తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. కరివేపాకు. చిన్నుల్లిపాయలు వేసుకుందాం. ఎండుమిర్చి. బాగా ఏగాలి. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఏగాలి. ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ చక్కగా ఏగాలి. తాలింపు ఎంత ఏగితే అంత టేస్ట్ పెరిగిద్ది. తాలింపులోనే ఉంటుంది. మనం చేసే విధానాన్ని బట్టి పచ్చడి టేస్ట్ వస్తుంది. వేసుకున్నాం గోంగూర పచ్చడి. వేసుకున్నాం. ఇంట్లోనే పెట్టేసి వేసాను ఫ్రెండ్స్. నీళ్ళని నిండిపోతే బాగుంటుంది పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టకుండానే 3 రోజులు 4 రోజులు ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి ఇలాగా. కొంచెం నూనెలో మగ్గనిస్తే గోంగూర పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి మన టేస్ట్ ఎలా ఉందో చేసి చూసాము. టేస్ట్ చూసి చెప్తాను. స్టవ్ ఆపేసుకున్నాం. హాయ్ అండి, తెలుగు వంట అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను గోంగూర పచ్చడి చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్.